ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు. కనీసం 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు. ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి. విద్యా దీవెన నుంచి, వసతి దీవెన నుంచి ఇప్పటికీ 3 క్వార్టర్స్ అయిపోయినాయి. 4వ క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది. జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు, విద్యా దీవెన డబ్బులు పెండింగ్, బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు, కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. 1100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు. ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్. 2200 కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి, ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి, వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా, అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని, రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి, సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.